ఆర్టిసన్ కార్మికులకు వారి విద్యా అర్హత, నైపుణ్యం, అనుభవాన్ని బట్టి తక్షణమే కన్వర్షన్ ప్రక్రియ చేపట్టాలని, అలాగే పీస్ రేట్ విధానంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగుల సంఘం సిఐటియు జిల్లా కోశాధికారి నాగేందర్ రెడ్డి, గజ్వేల్ డివిజన్ అధ్యక్షులు భూపతిరాజు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై యాజమాన్యం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే యూనియన్ ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ డివిజన్ కార్యాలయం వద్ద తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ట్రాన్స్మిషన్ విభాగం అసిస్టెంట్ ఇంజనీర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజనర్ కన్వీనర్ శ్రీధర్, డివిజన్ ఉపాధ్యక్షులు దూలం యాదగిరి గౌడ్లతో కలిసి వారు పాల్గొన్నారు. అనంతరం విద్యుత్ ఉద్యోగులు సమ్మె వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్హత కలిగి ఉన్నప్పటికీ అనేక మంది ఆర్టిసన్ కార్మికులు తగిన హోదాలు లేకుండా తక్కువ వేతనాలతో పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల విద్యా అర్హత, అనుభవం, పనితీరు ఆధారంగా వారిని తగిన పోస్టులకు కన్వర్ట్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పీస్ రేట్ విధానంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారం రావాల్సిన వేతనాలు అందడం లేదని వాపోయారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 11 ప్రకారం పీస్ రేట్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. కార్మికుల సమస్యలపై యాజమాన్యం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే యూనియన్ ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు కార్మికులు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆర్టిజన్ అనే పేరుతోని విద్యుత్ సంస్థలో మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ విద్యా అర్హతను బట్టి మాకు రెగ్యులర్ చేయాలని చెప్పి ఒకే సంస్థ ఒకే రూల్ ఉండాలని డిమాండ్ ఒకటి ఉంది. రెండో డిమాండ్ ఏంటంటే, మిగిలిపోయిన 2016 కంటే ముందు మిగిలిపోయిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, వాళ్ళని ఆర్టీసీగా గుర్తించాలి. మీటర్ రీడర్స్, ఎస్పీఎంలో పనిచేసే వాళ్ళకి 11 నంబర్ జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మళ్ళీ 30 తారీఖు నాడు ధర్నా కార్యక్రమం ఉంటుంది. 2 తారీఖు నాడు సర్కిల్ ఆఫీస్ దగ్గర వంట వార్పు కార్యక్రమం ఉంటుంది. అప్పటికైనా స్పందించకుంటే 7 తారీఖు నాడు ఎన్పిటిసిఎల్ వరంగల్లో ధర్నా కార్యక్రమం ఉంటుంది. అప్పటికి స్పందించకుంటే మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ 8 తారీఖు నుంచి నిరవధిక సమ్మెకి వెళ్తామని కోరుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆర్టిజన్ చేసి జరిపేటువంటి ధర్నాలో ఫస్ట్ డిమాండ్ విద్యార్థులను బట్టి మాకు కన్వర్షన్ చేయాలి. అదేవిధంగా ఏబిఎస్బి రూల్స్ను అమలు చేయాలి. నెక్స్ట్ మా పీస్ రేట్ కార్మికులకి జీవో నెంబర్ 11 ప్రకారము వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు గజ్వేల్ డివిజన్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ ధర్నాలో ప్రతి ఒక్క కార్మికులు పాల్గొని ధర్నాను విజయవంతం చేశారు. అదేవిధంగా 30 తారీఖు నాడు జరిగినటువంటి ధర్నాను కూడా ఇదే విధంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. 2 తారీఖు రోజు సర్కిల్ ఆఫీస్ దగ్గర కూడా వంట వార్పు కార్యక్రమం ఉంది. అదేవిధంగా అప్పటి వరకు కూడా యాజమాన్యం స్పందించకపోతే నెక్స్ట్ ఎన్పిటిసిఎల్ దగ్గర, నెక్స్ట్ కేటీపీఎస్ దగ్గర 4 తారీఖు రోజు ధర్నా ఉంది. 7 తారీఖు రోజు చెలో వరంగల్ ఉంది. ఎన్పిటిసిఎల్ దగ్గర ధర్నా కార్యక్రమం ఉంది. ఆ 7 తారీఖు వరకు కూడా యాజమాన్యం స్పందించకపోతే 8 తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది.